నమస్తే. డిసెంబర్ మంత్ యొక్క రాశి ఫలాలు. డిసెంబర్ మంత్లో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్సిట్ అండి అందరికీ కూడా. ఎందుకంటే ఈ నవంబర్ మంత్ ఒక రకంగా టోల్ మంత్ అయింది చాలామందికి, చాలా రాశుల వారికి కూడా. ఎందుకంటే కొన్ని గ్రహాలు ఆల్మోస్ట్ 6 to 7 వృశ్చికంలోనే ఉండడము, వృశ్చికం మీద దృష్టి పడ్డము లాంటివి జరిగాయి. సో కాబట్టి ముఖ్యంగా కొన్ని రాసుల వారైతే కాస్త ఇబ్బంది పడ్డం అనేది నవంబర్లో చూసాం. కానీ నవంబర్లో ట్రాన్సిట్స్ కూడా మనకి చాలా ఎక్కువ అవుతున్నాయి. రాహు ట్రాన్సిట్ నక్షత్రం మీదకి, తర్వాత శనీశ్వరుడు డైరెక్ట్ అవ్వడము, గురు భగవానుడు రెట్రో అవ్వడము, తర్వాతనేమో ఇంకా కుజుడు అఫ్కోర్స్ ఏం మారలేదు కానీ నక్షత్ర మార్పులు జరగడం కుజుడికి, తర్వాత బుధ భగవానుడి యొక్క రెట్రో, శుక్ర భగవానుడి యొక్క మార్పు, రవి ఎలాగో మారుతారు ఆయన మార్పు, చంద్రుడు ప్రతి 2.5 రోజులకి మార్పు. సో రకంగా ఇట్ వాజ్ అ గ్రేట్ ఆస్ట్రోనామికల్ మూవ్మెంట్ అనమాట. మార్చ్ పాస్ట్ లాగా ప్లానెట్స్ అన్నీ కూడా మార్చ్ పాస్ట్ చేసిన మంత్ ఇది. సో డిసెంబర్ మంత్ ఈస్ గోయింగ్ టు బీ అ వెరీ చాలా ఎక్సైటింగ్ మంత్, వెరీ బ్యూటిఫుల్ మంత్ ఇన్ని ట్రాన్సిట్స్ అవడం చేత. సో ఈ పర్టిక్యులర్ మంత్ ప్రతి రాశి వాళ్ళకి కూడా ఏ రకమైన రిజల్ట్స్ రాబోతున్నాయి, ఏ రకమైన రిజల్ట్స్ తెస్తోంది, అండ్ తర్వాత ఎంత ఆహ్లాదకరంగా అందరికీ ఉండబోతోంది, అండ్ ఏ రకమైన చేంజెస్ లేకపోతే జాగ్రత్తలు మనం అందరం అసలు ఒకవేళ తీసుకోవాలంటే ఎటువంటి చేంజెస్ తీసుకోవాలనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అందరూ కూడా ఈ ఈ ఈ ప్లానెటరీ ట్రాన్సిట్స్ మొలాన మీరు అంటే మీకు లైఫ్లో ఉన్న మేజర్ పాయింట్స్ లైక్ హెల్త్, ఇండివిజువల్ పర్సనాలిటీ, ఇమ్యూనిటీ, తర్వాత మీ ఎడ్యుకేషన్, మీ ఫన్, లవ్, మీ లైఫ్, తర్వాత మ్యారేజ్ పార్ట్, మ్యారీడ్ లైఫ్, మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఎలా ఉంటుంది, తర్వాత కెరియర్ అండ్ బిజినెస్, ఈ స్పెక్ట్రమ్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతి రాశి వారికి కూడా 12 రాశుల వారికి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. సింహరాశి వారికి డిసెంబర్ నెలలో ఎంత చక్కగా ఉండబోతోంది, ఉత్తేజంగా ఉండబోతోంది, లేకపోతే తీసుకోవాల్సిన మార్పులు చేర్పులు ఏంటి, జాగ్రత్తలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మరి సింహరాశి వారికి మీ రాశి యొక్క లార్డ్ వచ్చి సూర్యభగవానుడు ధనస్సులోకి ఆయన డిసెంబర్ 16న మూవ్ అవుతారు. సో కాబట్టి అయితే ఆయన పంచమ స్థానంలోకి మూవ్ అవ్వడం చతుర్థం నుంచి మీకు హెల్త్ పరంగా కనుక చెప్పుకున్నట్లయితే మీకు లాభస్థానం మీదే చూపడుతోంది కాబట్టి మంచిదే. కాకపోతే మీకేమవుతుందంటే ఇక్కడ బాగా అంటే ఉత్తేజంగా ఉంటూ బాగా ధైర్య సాహసాలు పెరుగుతూ, తర్వాత మీరు అంటే కాన్ఫిడెన్స్ పెరిగిపోయి ఫుడ్ టైంకి తీసుకోక అన్టైమ్లీ ఫుడ్, బాగా స్పైసీ ఫుడ్ తీసుకోవటం వలన కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే ఓవర్గా వర్క్ చేయడం వలన స్ట్రెస్ పెరగడం కానివ్వండి, రైట్ ఐ రిలేటెడ్ కాస్త సైట్ ఎవరికైనా ఉంటే ఆల్రెడీ ఆ సైట్ నంబర్ పెరగడం కానివ్వండి, ఇలాంటివి ఇక్కడ జరగడానికి అవకాశాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి అన్నమాట. సో ఈ ఫ్యాక్టర్స్లో అంటే ఫుడ్ విషయంలో, స్పైస్ విషయంలో, టైమ్లీ ఫుడ్ విషయంలో కాస్త బ్యాలెన్స్ చేసుకుంటూ రైట్ ఐ ఎక్కువగా స్ట్రెస్ ప్రెషర్ లేకుండా చూసుకోవడానికి సంపూర్ణ అవకాశాలు మీరు తీసుకోండి. అప్పుడు హెల్త్ పరంగా ఏమి ఇబ్బంది ఉండదు. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి గురు భగవానుడు అవుతారు కాబట్టి ఆయన మీకు ధనస్ అవుతుంది కాబట్టి మీకు పంచమ స్థానము. ఇక్కడ ఏమవుతుందంటే ఆయన రెట్రోలోనే ఉన్నారు కాబట్టి ఆయన కూడా లాభస్థాన చూపుతోనే ఉంటారు, బట్ రెట్రోలో ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే మాట తీరు చాలా బాగుంటుంది, ఎడ్యుకేషన్ పరంగా ఇంట్రెస్ట్ ఉంటుంది, చదువుకుందామనే ఆసక్తి ఉంటుంది, బుద్ధి పెడదాం, శ్రద్ధ పెడదాం అనే ఆసక్తి ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఏమవుతుందంటే ఇక్కడ కాస్త ఎవరైనా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నట్లయితే వాళ్ళకి ఇక్కడ ఒకరికొకరు చెప్పుకోవడం, ఒకరికొకరు మాట పంచుకోవడం, ఒకరికొకరు బాగా సాయం చేసుకోవడం, ఒకరికొకరు బాగా అడ్వైజ్ ఇచ్చుకోవడం, మీరిరువురు ఇచ్చిన అడ్వైస్ పరంగా మీ ఎడ్యుకేషన్ సాగడం లాంటివి ఇక్కడ జరుగుతాయి. సో అదే రకంగా ప్రేమ బంధాల్లో కూడా అంతే చక్కగా ముచ్చటగా ప్రేమగా మాట్లాడుకుని అన్నీ సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళడం లాంటివి ఇక్కడ జరగడానికి అవకాశాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడు అవుతారు కాబట్టి శని భగవానుడు అష్టమ స్థానంలో గోచారము నవంబర్ 28 నుంచి ఆయన డైరెక్ట్ కూడా అవుతున్నారు కాబట్టి ఇక్కడ కాస్త
ఫిజికల్ స్ట్రెయిన్ పెరుగుతుంది, మజిల్ పవర్, మజిల్ కెపాసిటీని యూజ్ చేసి మీరు కష్టపడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మజిల్ కెపాసిటీని యూజ్ చేసి మీరు కష్టపడ్డము, శ్రమించడము, శ్రమ ఎక్కువగా ఉండడము, రెస్ట్ తీసుకోవడానికి టైం లేకపోవడము, ఆహార నియమాలు టైంకి పాటించలేకపోవడము లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎవరికైనా సరే ప్యాంక్రియాస్ రిలేటెడ్ కానివ్వండి, లివర్ రిలేటెడ్ కానివ్వండి, 15 to 25%, లేకపోతే ఈ డయాబెటిక్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, ఇటువంటివి ఎవరికైనా ఉంటే వాళ్ళు టైంకి మందులు వేసుకోవడం లాంటివి అశ్రద్ధ చేయొద్దు. అండ్ మెడికల్ కేర్ ఏదైనా అవసరం అనుకుంటే మాత్రం ప్లీజ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ యొక్క సపోర్ట్ ఖచ్చితంగా తీసుకోవడానికి సంపూర్ణంగా ట్రై చేయండి. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే కుజభగవానుడు, శుక్ర భగవానుడు మీకు నవమ దశమాధిపతులు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కుజభగవానుడు పంచమంలో మూవ్మెంట్, శుక్ర భగవానుడు వచ్చి చతుర్థంలో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చాలా ఫాస్ట్గా ఉంటుంది మూవ్మెంట్. తెలివైన నిర్ణయాలు, యాక్షన్, ఎంతూజియాజం, ఎనర్జీ, 1కి 4 అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం, చక్కగా ముందుకు వెళ్ళడం, మన్ననలు పొందడం, అందరి మెప్పు పొందడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తెలివైన నిర్ణయాలని, బాగా స్పీడ్ ఎక్కువని, మంచి వర్క్ చేస్తారని, ఇటువంటి మన్ననలు కూడా పొందడానికి, మంచి కాంప్లిమెంట్స్ పొందడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. ఇక్కడ ఆర్టిస్ట్ కానివ్వండి, ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈవెంట్ ఆర్గనైజర్స్ కానివ్వండి, మ్యారేజ్ రిలేటెడ్ ఫంక్షన్ హాల్స్, కేటరింగ్, పార్టీస్, ఇటువంటి ప్రొఫెషన్స్లో ఎవరైనా ఉండి, సింగర్స్, డాన్సర్స్, ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. వస్త్ర బిజినెస్లో ఎవరైనా ఉంటే లైక్ క్లోత్స్ కానివ్వండి, బొటీక్ రన్ చేస్తూ, బ్యూటీ పార్లర్ రన్ చేస్తూ, అటువంటి వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా సింహరాశి వాళ్ళు దిస్ ఇస్ ద రైట్ టైం, స్టార్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ మీ జన్మ జాతక రీత్యా ఒక్కసారి చార్ట్స్ చూపించుకోండి. ఒకవేళ కనుక మీకు తగిన డేట్స్ నేను ఖచ్చితంగా ఇవ్వగలుగుతాను కాబట్టి ఆ డేట్స్లో మీరు కనుక స్టార్ట్ చేసుకుంటే ఇంకా శుభదాయకంగా ఉంటుందన్నమాట. సో లేదు ఈ బిజినెస్లే కాదు మిగతా ఎవరికైనా సరే ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేయొచ్చు. శుభం భూయాత్. చాలామందికి బిజినెస్ ఆగిపోయిందని కానివ్వండి, లేకపోతే బిజినెస్ కొంచెం స్లోగా వెళ్తుందని కానివ్వండి, లేకపోతే బిజినెస్ నడుస్తున్న బిజినెస్లోనే కొంచెం డిస్టర్బెన్సెస్గా కాస్త ఆగి ముందుకు వెళ్ళడం లాంటివి కానివ్వండి, ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ అవుతున్నారు అనేది చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ వాళ్ళకి అగైన్ డిస్క్లైమర్ ఇక్కడ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి, రెమెడీస్ చేసేవి చేస్తున్నాము, దాంతో పాటుగా కాస్త ఎక్కడైనా ఆగుతుంది అనే వాళ్ళకి మాత్రమే. అంతేకాని ఇది మనకి దశల్లో కనుక ప్లానెట్స్ కనుక సరిగ్గా లేకపోతే అప్పుడు 100% 100 ఎక్కడ 60% కూడా అంత పుష్ ఇవ్వలేదు. సో జెనరిక్గా మనం చేసేవన్నీ చేసుకుంటూ, మన రెమెడీస్ అన్నీ చేసుకుంటూ, మన దశలు కూడా బాగున్నాయి అనుకుంటే అప్పుడు ఈ రెమెడీస్ జెనరిక్గా కూడా మీరు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఏం చేయాలి? శనివారం రోజు, అది ఏ బిజినెస్ అయినా సరే, శనివారం రోజు బిజినెస్ స్థానంలో మీ షాప్లో కానీ, బిజినెస్లో కానీ, ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే ఆవ నూనెతో నల్ల నువ్వులు కొంచెం కలిపి ఆవ నూనెలో కాసింది నల్ల నువ్వులు వేసి దీపాలు వెలిగించుకోండి. ఆఫీస్ బయట లేకపోతే ప్రాంగణంలో, ఆఫీస్ స్పేస్లో దేవుడి ఆవరణ ఉంది, దేవుడి ప్లేస్ ఉంది, అక్కడ పెట్టచ్చా? వద్దు. అది కేవలం ఎంట్రీ ప్లేస్లో మాత్రమే పెట్టడానికి. ఇందులో అంటే బాగుండడానికి బాగోకపోవడానికి నామోషులకి ఏమీ లేదండి. బికాజ్ ఎవ్రీబడి బిలీవ్ సేయింగ్ దట్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ పవర్ ఇన్ ద యూనివర్స్. లివ్ అబౌట్ ద వరల్డ్ అండ్ లివ్ అబౌట్ ది ఎర్త్, అంతే కదా. సో యూనివర్స్లో సూపర్ న్యాచురల్ పవర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అనుకున్నప్పుడు ఇక్కడ అందులో మనం ఫీల్ అవ్వడానికి కానివ్వండి, లేకపోతే బాగోదు అనడానికి కానివ్వండి, లేకపోతే క్లయింట్స్ వాకిన్ చేస్తారని కానివ్వండి కుదరదు. ఎందుకంటే ఎవరికి నొప్పి వచ్చినా తీవ్రమైన నొప్పి ముందు అనేది భగవంతుడానే. బయటకు అనకపోవచ్చు, లోపల మాత్రం ఖచ్చితంగా గుర్తొస్తారు. శనీశ్వరుడు అయితే తప్పకుండా గుర్తొస్తారు. కుండల్లో కనుక శనీశ్వరుడు, రాహు ఇద్దరూ కనుక దెబ్బతిన్నట్లయితే, దశల్లో కూడా వీళ్ళిద్దరూ కనుక బాగోని పక్షంలో అటువంటి పరిస్థితుల్లో జనరల్గా ఈ బిజినెస్లు వెళ్తూ ఉన్న బిజినెస్లు ఆగిపోవడం కానివ్వండి, లేదా నడుస్తున్న బిజినెస్లు కాస్త ఇరకాటంలో ఉండడం కానివ్వండి జరుగుతుంటాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒక కొబ్బరికాయ తీసుకోండి, పీచున్న కొబ్బరికాయ, పూర్ణ ఫలం అంటారు దాన్ని. పీచున్న కొబ్బరికాయని తీసుకుని దానికి ఏమాత్రం కూడా పీచు తీసేసేయకుండా ఎర్ర దారాన్ని, రెడ్ కలర్ థ్రెడ్ని హారిజాంటల్గా, వర్టికల్గా, హారిజాంటల్గా 4 పక్కల
మనం గిఫ్ట్ ర్యాప్ చేసేటప్పుడు ఎట్లా 4 పక్కలా చేస్తాం, ముందు ఇలా చేస్తాము, తర్వాత ఇలా చేస్తాం కదా, నిలువునా చేస్తాం, అడ్డంగా చేస్తాం. అదే రకంగా రెడ్ కలర్ థ్రెడ్ని వర్టికల్గా కొబ్బరికాయకి చుట్టూ, హారిజాంటల్గా కొబ్బరికాయకి చుట్టూ కట్టేసేసి ముడి వేసేసేసి, అది యజమాని ఎవరైతే ఉంటారో, బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉంటారో, ఆ బిజినెస్ ఓనర్ యొక్క డెస్క్ దగ్గర లేదా వాళ్ళ కేబిన్లో, వాళ్ళ రూమ్లో సౌత్ డైరెక్షన్లో ఆ కొబ్బరికాయని ఉంచండి. ఉంచేసేసి అది పెట్టేటప్పుడు ఆగిపోయిన బిజినెస్ కానివ్వండి, అది చాలా చక్కగా ముందుకు వెళ్ళాలని కోరుకోండి. లేదా రుకావటే అంటారు హిందీలో, ఆగి ఆగి వెళ్ళడం. సో అటువంటివన్నీ కూడా జరగకూడదు అని దండం పెట్టుకోండి, సరిపోతుంది. అది 11 రోజులు అయిన తర్వాత, జాగ్రత్తగా వినాలి, 11 రోజులు అయిన తర్వాత ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి జలప్రవాహం చేసేసేయండి. శుభ్రమైన నీటిలో జలప్రవాహం చేసేసేయండి, సరిపోతుంది. ఇబ్బంది లేదు మేము ఉండే ప్రాంతంలో ఎక్కడా కూడా శుభ్రమైన నీరు, ట్యాంక్స్ కానీ ఇలాంటి నదులు కానీ లేవనుకుందాం. ఫస్ట్ థింగ్, నేను ఇప్పుడు ఇలాంటి రెమెడీస్ చెప్తే నేను జనరల్గా అనేది ఏంటంటే రివర్స్ని పొల్యూట్ చేయొద్దనే చెప్తాను. సో కాబట్టి రివర్స్లో వేయొద్దు, ఎందుకంటే ఆ వాటర్ మళ్ళీ అందరం తాగుతాం కాబట్టి. నార్మల్ కన్జంప్షన్కి వాడని అటువంటి ప్రదేశాలు ఏమైనా ఉంటే అందులో వేయండి. ఆ వాటర్ కన్జ్యూమ్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దయుంచి వేయకండి. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని అంటే, నదుల దగ్గర, ఇలాంటి ఈ బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ దగ్గర అక్కడ మీకు డస్ట్బిన్స్ ఉంటాయి. ఇప్పుడు వినాయక నవరాత్రి అప్పుడు ఈ గణేశుని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ రివర్స్ దగ్గర ఈ డస్ట్బిన్స్ అవి పెడుతూ ఉంటారు కదా, పెద్ద పెద్ద డస్ట్బిన్స్ అవి. సో ఆ డస్ట్బిన్స్లో వేసేసేయండి. వేయచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకు, అక్కడ వేసేదంతా కూడా ఇంకా మిగతా డొమెస్టిక్ వేస్ట్ రాదు. సో డొమెస్టిక్ వేస్ట్ కానివ్వండి, లేకపోతే హ్యూమన్ ఇతరత్ర అలాంటివి రావు. సో కాబట్టి అటువంటి వాటిల్లో ఏదో తినేసిన ఐస్ క్రీమ్ కప్పులో లేకపోతే ఇటువంటివే ఉంటాయి. సో ఇది కూడా ఏదైనా మనకి బిజినెస్లో ఉన్న నెగిటివిటీ పోవడానికి మాత్రమే మనం వాడుతున్నాం కాబట్టి ఆ కొబ్బరికాయని అటువంటి డస్ట్బిన్స్లో వేసేసేయచ్చు, ఇబ్బంది లేదు. ఇంట్లో డస్ట్బిన్లో వేసుకోవచ్చా? వద్దు. ఎందుకంటే అది మన నెగిటివిటీని తీయడానికి మనం ఆ బిజినెస్లో మనం వాడాం. బిజినెస్ ఆఫీస్లో డస్ట్బిన్లో వేసేసుకోవాలంటే వేయచ్చు, కానీ అది మళ్ళీ పబ్లిక్ డస్ట్బిన్స్, మున్సిపల్ కార్పొరేషను, ఈ వ్యాన్లు, అట్లాంటి వాటిలో రకరకాల వాటిలతో కలుస్తుంది. అందుకని కాస్త శ్రమ అనుకోకుండా బయటికి వెళ్ళి పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న డస్ట్బిన్లో వేసేసేయచ్చు, ఎవ్వరికీ హాని జరగదు. ట్రై ఇట్ అవుట్ అండ్ యుల్ సీ ద రిజల్ట్. గుడ్ లక్.